హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్స్ మ్యామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హయాను బయట నుంచి తగ్గి చూస్తున్నాడు అనమాట. సో ఏం లేదండి, ఫోన్ అయితే పగిలిపోయిందనమాట. సో నిన్న కూడా వీడియో పెట్టలేదు. ఈరోజు వ్లాగ్ చేశాను. వ్లాగ్ని ఎడిట్ చేసి వ్లాగ్ షేర్ చేసుకుందాం మీతో. అలానే హయాన్ను స్కూల్ బ్యాగ్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఇంతకుముందు వీడియోస్లో కొన్నిట్లో షేర్ చేశాను. ఫైనల్లీ వాడైతే హ్యాపీగా స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. సో అది కూడా ఒక వ్లాగ్ చేశాను. సో అంటే మేము ఎలా ట్రై చేసాం, ఎన్ని మంత్స్ పట్టింది ఏంటి అనేది క్లియర్గా మీతో చెప్దామని చెప్పి ఒక వ్లాగ్ అనేది చేశానండి. బట్ అది కూడా ఎడిటింగ్ టైం లేదు. సో మీతో షేర్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఇవాళ సడన్గా ఆఫ్టర్నూన్ ఫోన్ పగిలిపోయింది అనమాట. సో ఇంక ఇప్పుడే టచ్ పోయింది, అది వేయించుకొని వచ్చానండి. ఇంకా కొత్త ఫోన్ తీసుకోవాలంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామన్నమాట. సో అందుకని చెప్పి కొద్ది రోజులైనా వస్తుంది కదా అని చెప్పి టెంపరీగా టచ్ అనేది వేయించుకొని వచ్చాము. ఏంటన్నా ఎందుకు ఆడిపోయినాము ఎట్లా తీస్తారా అన్న వీడియో తీసుకుంటా హయాన్ నేను. అది ఎందుకు ఎక్కడ పేపర్స్ ఉంటే అవి తీసుకొని వచ్చేస్తాడు. సో టచ్ వేయించుకొని వచ్చాను. జస్ట్ హయాన్ చాలా హైపర్ అయిపోయాడండి ఈ రోజైతే. అసలు ఎందుకో మరి తెలియట్లేదు. ఫుడ్ కూడా నేను ప్రాపర్గానే ఇచ్చాను. అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి టమోటో గుజ్జు అండ్ పెరుగన్నం తిన్నాడండి ఈరోజు కొంచెము. సో దానివల్ల ఏమో హైపర్ అనుకుంటున్నాను. ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్కి కివీ తిన్నాడు అండ్ బటర్ ఫ్రూట్ కూడా తిన్నాడు కాసేపు తర్వాత. కానీ మళ్ళా వచ్చాడు. సో ఎందుకు హైపర్ అయ్యాడో కానీ అయ్యాడనమాట. అస్సలు ఒక దగ్గర కూర్చొనివ్వకుండా చాలా గోల్ చేశాడు. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చాడు, ఇంకా ఫుడ్ తిన్నాడు. తిన్న తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ చేసినాడు. ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఇంకా పడుకోలేదండి. ఈరోజు పడుకోలేదు. పడుకోబెట్టడానికి కూడా ట్రై చేసినాను, అయినా పడుకోలేదు. బట్ ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి అనేది అర్థం కాలేదు. సో స్కూల్లో కూడా యాక్టివిటీస్ అన్నీ చేయిస్తారనమాట నాకు. వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అవి పంపిస్తారు. ఎందుకో మరి ఈరోజు కోఆపరేట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చూసిన డిఫరెంట్గా బిహేవియర్. కింద అమ్మాయి వచ్చింది, ఎప్పుడు అమ్మాయి వచ్చినా కానీ ఎగ్జాక్ట్ అయినా ఆ పాప దగ్గరికి వెళ్ళి ఇలా హ్యాండ్స్తో కొంచెం దూరంగా ఉండనేవాడు. ఈరోజు ఆ పిల్లని కొట్టడానికి అలా అన్నాడు అనమాట. సో అది ఏడ్చింది. అంటే వీడు కొట్టాలని కాదు, బట్ ఇలా చేస్తాడు కదా, దాన్ని ఏమంటారు, ఫ్లాపింగరా ఇలా. సో అట్లా ఫ్లాపింగ్ అనుకుంటుంది ఏమో. సో అట్లా చేస్తాడు. అది ఈరోజు ఎక్కువ చేశాడు అనమాట. సో ఎంత కంట్రోల్ చేయాలని ట్రై చేసినా చేయలేదు. యాక్టివిటీస్ కూడా చేయలేదు. సో కూర్చోలేదు. ఏదైనా చెప్పినా ఎక్కువ నవ్వుతున్నాడు. బయట తీసుకెళ్తే కూడా నవ్వుతున్నాడు అనమాట స్కూటీలో. సో ఏమో అర్థం కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడైతే నేను వాడి ముందర చెప్పేదాన్ని. సో నాకు మీరందరూ చెప్పిన తర్వాత నేను కూడా కొన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత వాడి ముందర చెప్పడానికి కూడా నేను ఏది చెప్పట్లేదండి. సో ఇప్పుడు ఈ వీడియో కనీసం ఒక 4 to 5 times ఆఫ్ చేసి ఆన్ చేసుకున్నాను అనమాట. బయట వెళ్ళాడు, ఇంకా బయట ఆడుతున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకొచ్చేసి చాలా మంది ఇదే కంటెంట్ మీద చేస్తున్నారు, కంటెంట్ మార్చండి అని చెప్పి అంటున్నారు. బట్ నేను ఛానల్ అనేది జస్ట్ ఆటిజం జర్నీ, అంటే మా అబ్బాయితో ఆటిజం జర్నీ అనేది ఛానల్ కంటెంట్ ఇప్పుడు. సో ఇంకా అదే కంటెంట్ అయినప్పుడు ఇంకా అవే వీడియోస్ ఉంటాయి కదా, ఇంకా డిఫరెంట్ అంటే వేరే ఏం ఉండదండి. సో కానీ నేను ఇంకా హయాన్తో వ్లాగ్స్ ఊరికి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే ఇక్కడ వాడు చేసే డైలీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ షూట్ చేస్తాను. కాకపోతే ప్రజెంట్ కొంచెం పాసిబుల్ అవ్వలేదన్నమాట. సో ఛానల్ డౌన్ అవుతుంది అని చెప్పి నేను మ్యాక్సిమం ఏదో వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బట్ అది కూడా రోజు రెగ్యులర్గా నాకు పాసిబుల్ అవ్వట్లేదు. అండ్ ఈ రోజైతే నేను చాలా చాలా డిస్టర్బ్ కూడా అయ్యానండి. ఇంకా ఫోన్ ఒకటి పగిలిపోయింది అండ్ వాడు ఎక్కువ హైపర్ అయిపోయాడు. సో పని అయితే ఏమీ చేయలేకపోయాను. 2 days నుంచి బట్టలు అయితే ఇట్లనే ఉన్నాయి. సో చాలా మంది మీ అబ్బాయి లొల్లి అయిపోయిందా, ఇంకెన్ని చెప్తావు అలా ఇలా అంటే, సో ఛానలే హయాన్తో ఆటిజం జర్నీ అన్నప్పుడు నేను ప్రతి విషయం షేర్ చేసుకుంటే తప్పేముందండి. సో నేనేం చెడ్డగా అయితే ఏం చెప్పలేదు. సో వాడి గురించేనే కాదు, నేను చెప్తున్నాను, మీ దగ్గర నుంచి తెలుసుకుంటున్నాను, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నేనైతే నెగిటివ్గా అయితే ఏం చెప్పలేదు కదా, అండ్ వేరే వాళ్ళ కంటెంట్ కూడా నేనేం చెప్పలేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నేను రెగ్యులర్గా వాడి లైఫ్ స్టైల్ కానీ, బ్లాగ్స్ కానీ, సో ఇంకా ఏవైనా సరే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి, కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ గ్రోత్కి. అండ్ సో ఈరోజైతే నిజంగా చాలా చాలా బాధగా అనిపించింది. సో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది.
అసలు నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి, మార్నింగ్ నుంచి ఇచ్చిన ఫుడ్ కానీ అంతా కూడా మామూలుగా ప్రాపర్గానే ఉండింది. సో ఎందుకు హైపర్ అయినాడో తెలీదు. ఎక్కువ నవ్వుతున్నాడండి, అసలు వాడిని టచ్ చేసినా నవ్వుతున్నాడు, పిలిచినా నవ్వుతున్నాడు. సో నాకు తెలిసి స్కూల్లో ఏదన్నా ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తే అలా అవుతారా, నాకు డౌటే. లేదంటే వాళ్ళకి నచ్చంది ఏమన్నా కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేయడం వలన, లేకుంటే ఎందుకు అలా అయ్యాడో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎక్కువ నవ్వుతున్నాడు అనమాట, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. అలా చేయొద్దు అంటే నవ్వుతున్నాడు, అలా ఎందుకురా ఇలా చేస్తున్నావు అంటే నవ్వుతున్నాడు, ప్రేమగా దగ్గరికి వెళ్ళినా నవ్వుతున్నాడు, కోపంగా వచ్చినా నవ్వుతున్నాడు, బట్టలన్నీ లాగేశాడు. ఈ రోజైతే టార్చర్ పెట్టాడు అనమాట. నా ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది. సతాయించేసినాడు. బట్ ఇప్పుడు కొంచెం కూల్ అయ్యాడండి. ఇంకా పడుకోబెట్టాలి. టైం ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నప్పటికి 9 అవుతా ఉంది. సో మ్యాక్సిమం ఇంక ఎడిటింగ్ ఏం లేదు కదా. సో మ్యాక్సిమం 9:30 9:40 లోపల మీతో షేర్ చేసేస్తాను వీడియో. అండ్ ఊరెళ్ళే ప్లాన్ కూడా ఉంది. సో నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, వ్లాగ్స్ అన్నీ కూడా పెడతాను. కొంచెం సపోర్ట్ చేయండి, అంతవరకు అర్థం చేసుకోండి. నేనైతే మా అబ్బాయి గురించి నెగిటివ్గా ఏం చెప్పలేదు, నేను ఫేస్ చేసినట్టే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీ నుండి కొన్ని తెలుసుకుంటున్నాను, అంతేగాని ప్రతిదీ చెప్తున్నాను అట్లా ఇట్లా అనేసి లొల్లి గిల్లి అని చాలా మంది అంటున్నారు. సో నేను సోషల్ మీడియాలో ఉన్నానండి, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. సో నా కంటెంట్ నాకు సంబంధించింది ఏదైనా నేను చెప్పుకోవచ్చు కదా. సో మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నాను కాబట్టి నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ నుంచి నేను సజెషన్స్ అయితే తీసుకుంటున్నాను. సో అండ్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా అన్నానని చెప్పి మళ్ళీ దానికి కూడా బ్యాడ్గా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏదైనా అంటే నాకు నచ్చింది నేను మీతో చెప్పుకోవచ్చు అని అనుకున్నది ఏదైనా సరే నేను మీతో చెప్పుకుంటాను. మీ నుంచి కూడా నేను తెలుసుకుంటాను అనమాట, తెలియనాటివి. సో అందులో అయితే నా నెగిటివ్గా అనే వాళ్ళు ఏంటి రెగ్యులర్గా ఇదేనా అంటే, సో కంటెంటే అదండి. అంటే అటిజం, మా అబ్బాయితో నా అటిజం జర్నీ అనేది కంటెంట్ అది కాబట్టి రెగ్యులర్గా అలాంటి వీడియోసే వస్తాయి. సో వాటి కోసమే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటారు కదా. సో ఇంకా ముందు కొన్ని వ్లాగ్స్ కూడా నేను పెడతాను. అలానే మ్యాక్సిమం ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. ఇప్పటికైతే కొంచెం అర్థం చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో నిజంగా అసలు ఓపికే లేదనమాట, ఈరోజు అయితే చాలా సతాయించేశాడు కదా. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.